ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీరు న్యాయానికి సౌందర్యానికి ప్రతీకగా ఉంటారు. ఈ సమయంలో మీకు అదృష్టం రెట్టింపు కాబోతుంది. మరి స్నేహితులారా, మీరు విన్నది అక్షరాల నిజం. మీ తలరాతను రాసే దైవం మీ జీవితంలో సరికొత్త ఆటను మొదలు పెట్టబోతున్నారు. ఎందుకంటే హనుమంతుడు మరియు కాళీమాత మీ ఇల్లంతా కాపలా కాయడానికి దిగి వచ్చారు. మీ ఇంటి ప్రతి మూలన దైవశక్తితో నిండి ఉంటుంది. ఇక ఏదో గొప్ప అద్భుతం జరగడం అయితే అయితే మీకు కేటాయించిన సమయం చాలా తక్కువ ఉంది. ఈ దివ్యమైన శక్తిని మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. వచ్చే 24 గంటల లోపు మీ జీవితంలో ఊహించని అత్యంత ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఇది నిజం. దైవం ఆడబోయే ఈ ఆట తర్వాత మీరు చాలా అదృష్టవంతులుగా మారిపోతారు. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా బలపడుతుంది. ఈ రోజు మీకు అందించే ప్రేమైన సందేశం మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు నేను మీకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన అత్యంత రహస్యమైన విషయాన్ని మీ భవిష్యత్తు గురించి చెప్పబోతున్నాను. మరియు స్నేహితులారా, మీ ఇంటి నలుమూలల దేవీ దేవతలు కొలువై ఉన్నారనే విషయం బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. అవును, మీ ఇంట్లోని ప్రతి గదిలోనూ వారి దివ్యమైన శక్తి, వారి తేజస్సు నిండి ఉంటుంది. మీరు అనుభవిస్తున్న కష్టం, మీరు పడుతున్న పోరాటం, ఎవరు మీకు మద్దతుగా నిలుస్తారు, ఎవరు మీకు బాధ కలిగించాలని చూస్తున్నారు, ప్రతిదీ వారంతా గమనిస్తున్నారు. తులారాశి వారికి అన్యాయం జరగకుండా వారి జీవితంలో సంపూర్ణ సమతుల్యత ఏర్పడేలా ప్రతి అడుగును వారు పర్యవేక్షిస్తున్నారు. ఈ సత్యాలన్నిటిని మేము మీకు పూర్తిగా వివరిస్తాము. అయితే దాని కోసం మీరు ఈ వీడియోను ఒంటరిగా ఏకాగ్రతతో చూడాలి. ఎందుకంటే కొన్ని అతి ముఖ్యమైన రహస్య విషయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం. ఈ రహస్యాలు మీ అదృష్టాన్ని ఒక్క రాత్రిలో మార్చగలవు. మీరు ఇంతకాలం పడిన శ్రమ తగిన ఫలితం దక్కలేదని మీరు నిరాశ చెంది ఉండవచ్చు. కానీ తులారాశి వారికి ఉన్న గొప్ప గుణం ఏమిటి అంటే వారు ఎప్పుడు న్యాయం కోసం నిలబడతారు. తమ చుట్టూ ఉన్న వారికి సమతుల్యతను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ విశ్వం కూడా మీ న్యాయబద్ధమైన జీవితానికి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాళీమాత దుష్ట శక్తులను, మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రతికూలతను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో హనుమంతుడు మీకు అపారమైన ధైర్యాన్ని, వివేకాన్ని అందించి ప్రతి అడుగుల్లోనూ మీకు విజయాన్ని చేకూరుస్తారు. మీ సంకల్పం యొక్క బలం 10 రెట్లు పెరుగుతుంది. మీరు మీ జీవితంలో ఎంత ముఖ్యమైన వ్యక్తిగా మారబోతున్నారో, ఎంతటి గౌరవాన్ని, కీర్తిని పొందబోతున్నారో మీరు ఊహించలేరు. ఈ సమయం మీ అంతర్గత శక్తిని మేల్కొల్పడానికి మరియు మీ కష్టాలన్నిటికీ ముగింపు పలకడానికి సరైనది. మీ విధి యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. మరియు అవును, మీరు 5 ముఖ్యమైన విషయాలను ఖచ్చితంగా పాటించాలి. మీరు చాలా కాలంగా చేస్తున్న ఒక పెద్ద తప్పును ఇకపై చేయకుండా ఉండాలి. మీ పురోగతిని ఆపేస్తున్న ఆ శక్తి మీరు తొలగించాలి. ఆ కీలకమైన పొరపాటు ఏమిటి, మీరు దేనిని సరిదిద్దుకోవాలి అనే దాని గురించి మేము మీకు విస్తృతమైన లోతైన సమాచారాన్ని ఇస్తాము. ఖచ్చితంగా మీ అదృష్టం మారుతుందని మీకు మాట ఇస్తున్నాను. కేవలం కొంచెం సమయం ఇవ్వండి, మేము మీ తలరాతను మార్చేస్తాము. మరియు స్నేహితులారా, జై బజరంగ బలి, జై కాళీమాత. మరి స్నేహితులారా, ఎవరైతే నిజమైన హనుమంతుడి భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై బజరంగ బలి, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. మరి స్నేహితులారా, దేవుడికి ఏ పెద్ద ఆలయం, ఏ భారీ కట్టడం అవసరం లేదు. ఎక్కడ నిజాయితీ ఉందో, ఎక్కడ మంచి మనసు ఉందో, ఎక్కడ కష్టం చేసే తపన మరియు మంచి సంకల్పం ఉంటాయో అక్కడికే దేవతలు తమంతటగా తాముగా వచ్చి స్థిరపడతారు. మీ ఇల్లు చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, పాతదైనా సరే, కొత్తదైనా సరే, కానీ ఆ ఇంట్లో నమ్మకం ఉంటే, మనసు స్వచ్ఛంగా ఉంటే, గుండె నిండా ప్రేమ ఉంటేనే మీ ఇంటి గోడలపై అదృశ్యంగా లక్ష్మీమాత పాదాలు ముద్రలు ఉన్నాయని నమ్మండి. మరి మీకు ప్రతి దిశ నుండి కూడా దేవీ దేవతల సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఆశయాలను చేరుకోవడంలో విజయం వచ్చి మీ పాదాలకు వందనం చేస్తుంది. అవును స్నేహితులారా, దేవుడి కరుణతో మీ ప్రతి ఒక్క కళ నిజమవుతుంది. మీకు అపారమైన సంపద వచ్చి చేరుతుంది. మీ పురోగతిని అడ్డుకోవాలని చూసిన శత్రువులందరూ ఇప్పుడు ఓడిపోతారు. ఇక మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీ సంతోషంలోనే మీ కుటుంబం యొక్క ఆనందం దాగి ఉంది. అవును స్నేహితులారా, ఈ రోజు లక్ష్మీమాత, హనుమంతుడు, నారాయణుడు, కాళీమాత మరియు మీ వంశ దేవత మీ ఇంట్లో గాలిలా తిరుగుతున్నారు. ఏ మూలన బాధ దాగి ఉందో, ఏ దుఃఖాన్ని అంతం చేయాలో అని వెతుకుతున్నారు. అందుకే కాళీమాత, హనుమంతుడు మరియు ఇతర దైవ శక్తులు మీ ఇంటి మూలన కొలువై ఉండి మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
చూస్తున్నారు. 4 దిశల నుండి దేవుడి ఆశీర్వాదం మీపై ఉంది. మీరు భయపడవలసిన అవసరమైతే లేదు, బదులుగా సంతోషాలను జరుపుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎవరి అదృష్టాన్నైనా క్షణంలో మార్చగలడు. మరియు ఈ సమయాన్ని మీ విధిని మార్చడానికి దేవుడు చాలా గొప్ప ప్రణాళికలు వేశాడు. తులారాశి వారికి ఈ ప్రణాళిక గొప్ప విజయాన్ని తెస్తుంది. స్నేహితులారా, మీరు చాలా కాలంగా తీవ్రమైన ఆందోళనతో జీవితాన్ని గడుపుతున్నారని నాకు తెలుసు. మీకు ఎన్నో కష్టాలున్నాయి, డబ్బు కొరత చాలా ఉంది మరియు మీరు ఆశించినంత సంపాదించలేకపోతున్నారు. మీరు జీవితంలో ముందుకు వెళ్లాలంటే, మీరు గొప్ప వ్యక్తిగా మారాలంటే, అధిక ధనాన్ని సంపాదించాలంటే, మంచి పేరు, గౌరవం, గుర్తింపు సంపాదించి సంతోషంగా జీవించాలనుకుంటే మేము మీకు చెప్పే విషయాలను చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఈ మాటలు మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. అంటే స్నేహితులారా, అకస్మాత్తుగా ఇంట్లో శాంతి నెలకొనడం, చిన్న చిన్న గొడవలు తగ్గడం, చెడు వ్యక్తులు దూరం కావడం మరియు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరవడం మీకు అనుభూతి చెందుతారు. ఇది తులారాశి వారికి అదృష్టం యొక్క తొలి సంకేతం. ఈ విషయం అక్షరాల సత్యం. దేవుడు ఒక దారి మూసేస్తే ఆయన వేల కొత్త మార్గాలు తెరుస్తాడు. మరియు మీ కోసం ఒకటి కాదు, అనేక కొత్త మార్గాలు తెరవబోతున్నారు. అందుకే మీరు కష్టపడాలి, శక్తివంతంగా పోరాడాలని మేము కోరుకుంటున్నాము. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరగడం లేదు, ఇది దేవీ దేవతల సమావేశం జరిగిందని సంకేతం. మీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వడానికి వారు వచ్చారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మీకు చల్లని గాలి తాకితే ఆందోళన పడకండి. అది కేవలం గాలి కాదు, మీ బాధలను తాకి శుభ్రం చేసి వెళ్లే ఏదో ఒక దైవం యొక్క ఆశీర్వాదం. మరి మీ ఆందోళనలు, మీ సమస్యలు అన్ని ఇప్పుడు పరిష్కారం అవుతాయి. అవును స్నేహితులారా, ఎప్పుడైనా గమనించండి, ఉదయం పూట పక్షులు కిలకల రావాలు, ఇంటి బయట గోమాత రావడం, అకస్మాత్తుగా అగరబత్తి సువాసన రావడం, చిన్న విషయానికే మనసు తేలిక పడడం, ఇవన్నీ కూడా మీ ఇంట్లో కనిపించని రూపంలో ఉన్న దేవతలు కొలువై ఉన్నారని స్పష్టమైన సంకేతాలు. కానీ మీకు తెలియదు లేదా మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే మీకు చాలా ముఖ్యమైన సంకేతాలు కూడా లభిస్తాయి. మీకు చాలా సార్లు సంకేతాలు లభించాయి, కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. ఈసారి ఆ సంకేతాలను అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఏం జరుగుతుందో, ఎలాంటి పెద్ద మార్పులు వస్తాయి మరియు ఎలాంటి శుభవార్తలు లభిస్తాయి అనే దాని గురించి కూడా మేము మీకు ప్రతి విషయాన్ని కూడా చాలా వివరంగా వివరిస్తాము. మేము మీకు అతిపెద్ద సంఘటన గురించి చెప్తున్నాము, కానీ వీడియోను ఒంటరిగా చూడండి. మీరు దీనిని మిస్ చేస్తే మీరు చాలా బాధపడతారు. ఈ రోజు దేవీ దేవతల నుండి ఒక ప్రత్యేక సందేశం ఉంది. మరి స్నేహితులారా, కాళీమాత ఇలా అంటున్నారు, నువ్వు ఇక ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు. ఆలస్యం కావచ్చు, కానీ చీకటి మాత్రం ఎప్పుడు ఉండదు. మీ ఇంటిపై మా కరుణ మొదలయ్యింది. ఇది కాళీమాత దయ, ఇది హనుమంతుడి ఆశీర్వాదం. ఈ సందేశాన్ని విని భయపడకండి. లేచి ఒక పని చేయండి. మీ ఇంటి చుట్టూ దృష్టి తిప్పి నెమ్మదిగా హృదయపూర్వకంగా చెప్పండి, జై బజరంగబలి, జై కాళీమాత. మీరు దయచేసి వచ్చారు, మీకు కృతజ్ఞతలు. మీరు నా జీవితాన్ని తీర్చిదిద్దారు, నా అదృష్టాన్ని మార్చారు. ఈ విషయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. మరియు మీకు ఏ బాధ ఉందో దాన్ని అంతం చేయడానికి మీరు దేవుని నామాన్ని కూడా జపించండి. దేవుడు మీ ప్రతి పిలుపును వింటాడు మరియు మీ కష్టాలను, బాధలను శాశ్వతంగా అంతం చేస్తాడు. కేవలం ఇంత చెప్పడం ద్వారా ఇంటి వాతావరణం మారుతుంది, మనసు లోపల కాంతి నిండుతుంది, ఆగిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి, రావాల్సిన డబ్బు తిరిగి రావడం ప్రారంభిస్తుంది, సమస్యలు తామంతట తాముగా తొలగిపోతాయి. మరి స్నేహితులారా, దేవుడు తోడుగా ఉండడం చాలా ఏళ్ల తర్వాత జరుగుతుంది, కానీ ఆయన తోడుగా ఉన్నప్పుడు మీరు మీ అదృష్టాన్ని మీరే రాసుకుంటారు మరియు మీకు కావాల్సినంత సంపదను పొందుతారు. సమస్య, ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. మరి మీ సమస్యలన్నీ ఇప్పుడు ముగుస్తాయి. మీకు అపారమైన డబ్బు లభిస్తుంది. మీరు మహా సంపన్నులు అవుతారు. ఎందుకంటే మేము మీ తులారాశి వారి జాతకాన్ని చూసి చెప్తున్నాము. ఈ అద్భుత ఘట్టాన్ని మీరు తప్పకుండా విశ్వసించాలి. దీన్ని ఒంటరిగా చూడండి. మరి స్నేహితులారా, దేవతలు ఇంటి మూలమూలన కూర్చున్న మొట్టమొదటగా తలరాత తెరుచుకుంటుంది. అకస్మాత్తుగా ఏదో ఒక చోట నుండి ఉద్యోగం లేదా వ్యాపార అవకాశం వస్తుంది. పాత అప్పు తీరుతుంది. ఏదో తెలియని వ్యక్తి నుండి సహాయం లభిస్తుంది. లక్ష్మీమాత మీ ఇంట్లో తన పాదాలు మోపడం మొదలు పెట్టిందని ఇది నిదర్శనం. మరి స్నేహితులారా, మీ గమ్యాన్ని చేరుకోకుండా మిమ్మల్ని దారి తప్పించడానికి చాలా మంది వస్తారు. మిమ్మల్ని ఓడించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు ఓడిపోకూడదు. మీరు ఎల్లప్పుడూ పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి మరియు జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలి. దేవీ దేవతలు మీ ఇంటి నలుమూలలా కొలువై ఉన్నారని మేము మీకు ఇప్పటికే చెప్పాము మరియు వారి ఆశీర్వాదంతో మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీకు చాలా పెద్ద శుభవార్తలు లభించబోతున్నాయి. మీ జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుంది. సంకేతాలు కూడా వస్తాయి. అందుకే ఇంతమంది దేవీ దేవతలు మిమ్మల్ని రక్షిస్తున్నారు, మీ ప్రాణాలను కాపాడుతున్నారు. అవును స్నేహితులారా, మరి లక్ష్మీమాత ఎక్కడ నిజాయితీ ఉంటుందో, ఎక్కడ కష్టపడే గుణం ఉంటుందో, ఎక్కడ ఎవరికి చెడు తలబెట్టరో అక్కడికే వస్తుందని గుర్తుంచుకోండి. మీ గురించి గొప్పగా ఆలోచించకండి.
ఇతరుల గురించి కూడా గొప్పగా ఆలోచించకండి. బదులుగా మిమ్మల్ని మీరు సమర్థవంతుడిగా మార్చుకోవడానికి కష్టపడండి మరియు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయండి. అందుకే ఈ రోజు తర్వాత మీ ఇంటిని తక్కువ అంచనా వేయవద్దు. ఇవి సాధారణ గోడలు కాదు, ఇది దేవతల భవనం. మరియు ఇప్పుడు జరగబోయేదంతా మంచి సంఘటనలే అవుతాయి. ప్రతిదీ మేము మీకు చెప్తున్నాము. ముందుగా మీ జీవితం నుండి పేదరికం దూరం అవుతుంది, మరి జీవితంలో ఆనందం వస్తుంది. అవును స్నేహితులారా, ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు మీ కళ్ళు మూసుకొని మీ ఇంటిలోని ప్రతి మూలల్లో ఒక దివ్యమైన వెలుగు వెలుగుతుందని ఊహించుకోండి. ఆ కాంతిలో ప్రతి దేవత నవ్వుతూ మిమ్మల్ని చూస్తున్నారు. వారు త్వరలో మీ అదృష్టం మారుతుందని, సంవత్సరాలుగా మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు అది మీకు లభిస్తుందని చెప్తున్నారు. ఈ రోజు నుండి మీ ఇంట్లో సుఖం, శాంతి, సంపద, ఆరోగ్యం, గౌరవం మరియు విజయం యొక్క ప్రవాహం మొదలవుతుంది. మరియు మీరు ఈ వీడియోను పూర్తి నమ్మకంతో వింటే మీకు దేవతల ఆశీర్వాదం లభించిందని అర్థం చేసుకోండి. కానీ మీకు కనిపించకపోతే దాని వెనుక కూడా కొన్ని కారణాలైతే ఉంటాయి. అవి మేము మీకు తర్వాత చెప్తాము. స్నేహితులారా, మీ ఇంటి ప్రతి మూలను లోపల మరియు వెలుపల శుభ్రంగా ఉంచండి. ఎందుకంటే దేవీ దేవతలు మీ ఇంటి ప్రతి మూలల్లో కొలువై ఉన్నారు మరియు మీ రక్షణ చూసుకున్నారు. మరియు స్నేహితులారా, చెడు శక్తులు మీ ఇంట్లోకి ఎన్నోసార్లు ప్రవేశించడానికి ప్రయత్నించాయి, కానీ మీ ఇంట్లో దేవీ దేవతల ఆశీర్వాదం ఉన్నందున అవి ప్రవేశించలేదు. మరియు మీకు 24 గంటలలో లభించే సంకేతాలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనవి. అందుకే మీరు వాటిని హాస్యంగా తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు. మీరు వాటిని నిజంగా అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే నిజంగా దేవుడు మీపై దయ చూపినప్పుడు మరియు మీ అదృష్టం తప్పకుండా మారుతుంది. మీకు డబ్బు, ప్రేమ, ఇల్లు, కారు అన్ని లభిస్తాయి. ఇది దేవీ దేవతల దయ మరియు వారి ఆశీర్వాదంతో ప్రతిదీ శుభమవుతుంది. మీకు కావలసిన శుభవార్తలన్నీ కూడా లభిస్తాయి. కానీ ఎల్లప్పుడూ కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏది జరిగినా అంతా మంచిగా జరుగుతుంది. మీ జీవితంలో చాలా సమస్యలు, చాలా ఆందోళన ఉన్నాయని మాకు తెలుసు. మీరు మీ పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారు లేదా మీ పనిలో మనసు లగ్నం చేయలేకపోతున్నారు. దీని వెనుక కూడా చాలా కారణాలు ఉన్నాయి మరియు మేము మీ నిజాలన్నిటినీ ఒక్కొక్కటిగా చెప్తాము. మరియు ఎంతో కష్టం తర్వాత మేము మీకు ఇంత ప్రత్యేకమైన సమాచారాన్ని ఇస్తున్నాము. దీనిని ఒంటరిగా చూడండి. దేవుడు ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మీకు అవసరమైన వస్తువులు లభించాలని, మీరు ఎదుర్కొంటున్న అప్పులు, సమస్యలు అన్ని ముగిసిపోవాలి. చూడండి, డబ్బు కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే మీ వద్ద డబ్బు లేదు లేదా మీరు ఎక్కువ డబ్బు సంపాదించలేకపోతున్నారు. మీ ఖర్చుల కంటే తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. చూడండి, ప్రతి ఒక్కరికి ఒక సమయంలో డబ్బు వస్తుంది. మీరు కష్టపడితే మీకు కూడా వస్తుంది, కానీ కొంత సమయం తర్వాత డబ్బు ఆగిపోతుంది. మీరు మంచి కర్మలు చేస్తే దేవుడు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారని మరియు మీరు ఎల్లప్పుడూ ముందుకు సాగుతారని గుర్తుంచుకోండి. మీ పనులు పూర్తవుతాయి, మీరు దేవుడి దయ పొందుతారు. మేము 100% మీ తులారాశి వారి జాతకాన్ని చూసే చెప్తున్నాము. మరియు స్నేహితులారా, త్వరలోనే మీ జీవితంలో ఏదో గొప్ప సంఘటన జరుగుతుంది మరియు ఈసారి తప్పు కూడా జరగదు. మరి అకస్మాత్తుగా సానుకూల మార్పులు వస్తాయి. మరి మీరు ఆనందంతో గెంతులు వేస్తారు మరియు ఏది జరిగినా అంతా మంచిగా జరుగుతుందని చెప్తారు. అవును స్నేహితులారా, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినట్లయితే దయచేసి తప్పకుండా మరింత ముందుకు చూడండి. కానీ అంతకంటే ముందుగా ఏ భక్తుడు తనపై హనుమంతుడి మరియు కాళీమాత కరుణ కోరుకుంటారో వారు ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. దాని తర్వాత కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై కాళీమాత, జై హనుమాన్, హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా ఆ దేవీ దేవతల ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరియు తులారాశి స్నేహితులారా, స్థలం మార్పిడికి సంబంధించిన ఏదైనా ప్రణాళిక జరుగుతున్నట్లయితే అది ఫలించడానికి అది అనుకూలకమైన సమయం. పిల్లల భవిష్యత్తు సంబంధించిన కూడా కొన్ని శుభవార్తలు అందుతాయి. మరి స్నేహితులారా, మరి ఎక్కువ అహంకారం కొన్ని బంధాల్లో పగుళ్లకు దారి తీయవచ్చు. ఏదైనా దగ్గరి బంధువుతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే మరింత కష్టపడవలసిన అవసరమైతే ఉంది. మరియు వ్యాపార సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. మరియు ఈ రోజు ఆశ యొక్క కొత్త కిరణం కనిపిస్తుంది. ఏదైనా ప్రభావశాలి అయిన వ్యక్తి యొక్క సహకారం మరియు సలహా మిమ్మల్ని మళ్లీ విజయం వైపు నడిపిస్తాయి. ఉద్యోగం చేసే వ్యక్తులు ఈ రోజు సాధారణంగా ఉంటుంది మరియు కుటుంబ వాతావరణాన్ని సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంచడంలో మీ సహకారం చాలా అవసరం. వివాహేతర సంబంధాలు కారణంగా ఇంట్లో ఉద్రిక్తత ఏర్పడవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా ఈ రోజు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. మనసు తేలికగా ఉంటుంది మరియు కుటుంబ వాతావరణంలో నవ్వులు మరియు సానుకూలత ఉంటాయి. మరి స్నేహితులారా, ఈ రోజు ప్రయాణం లేదా బయటకు వెళ్లడానికి అవకాశాలు లభించవచ్చు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోకండి. చిన్న పొరపాటు కూడా ఈ రోజు పాఠాలుగా మారతాయి. మిమ్మల్ని మీరు నమ్మండి, రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. ఈ రోజు కొత్త ప్రారంభానికి మరియు నేర్చుకోవడానికి రోజు. నవ్వండి మరియు ముందుకు సాగండి. మరియు మీ కెరియర్ లో మార్పుల సమయం. ఆఫీసులో కొత్త
కొత్త బాధ్యత లేదా ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చు. మీ సృజనాత్మక ఆలోచనతో సీనియర్ల ప్రభావితం అవుతారు. వ్యాపారులు కొత్త వ్యాపారాలు లేదా భాగస్వామ్యం గురించి ఆలోచించవచ్చు. మరి స్నేహితులారా, మీరు ఊహించని అవకాశాలు లభిస్తాయి. పొరపాట్లకు భయపడవద్దు, అవి అనుభవంగా మారతాయి. ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని కొనసాగించండి. కెరీర్ మార్చాలని ఆలోచిస్తున్న వారికి ఇది సరైన సమయం. అదే విధంగా ప్రేమ జీవితంలో ఈ రోజున తేలికదనం మరియు సరదాతో నిండి ఉంటుంది. స్నేహితులారా, సింగిల్స్ గా ఉన్న వ్యక్తులు ఏదైనా కొత్త వ్యక్తి పట్ల ఆకర్షితులు కావచ్చు. భావోద్వేగాలలో తొందరపడకండి, బంధాన్ని నెమ్మదిగా పెంచండి. నిజాయితీ మరియు నమ్మకమే పునాదిగా మారతాయి. మరియు కష్టపడడం మరియు శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు గొప్ప ఫలితాలను కూడా పొందుతారు. ఏదైనా స్నేహితుడితో బంధువుల మార్పిడి కూడా ఉంటుంది. పిల్లలతో వారి పనులలో పాల్గొనడం వలన వారికి ఆనందం లభిస్తుంది మరియు వారి ఏదైనా ప్రత్యేక పని కూడా పూర్తవుతుంది. భార్యాభర్తల మధ్య సరైన అనుబంధం ఉంటుంది. మరియు ప్రతికూల ఆలోచన ఉన్న కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని విమర్శిస్తారు మరియు నిందిస్తారు, కానీ చింతించకండి, మీకు ఎటువంటి హాని జరగదు. మీ పనిలో మీరు బిజీగా ఉండడం మంచిది. ఎక్కడైనా అప్పులు ఇచ్చే ముందు తిరిగి రావడం కూడా ఖచ్చితంగా నిర్ధారించుకోండి. మరియు అవును, వ్యాపార స్థలంలో ఏదైనా కింది స్థాయి ఉద్యోగి కారణంగా ఇబ్బంది ఏర్పడవచ్చు. అందుకే అన్ని కార్యకలాపాలపై నిశ్చింతగా దృష్టి పెట్టడం చాలా అవసరం. మరియు స్నేహితులారా, ఈ రోజు సవాళ్లు మరియు ధైర్యానికి రోజు. కొంతమంది మీ అభిప్రాయం ఏకీభవించకపోవచ్చు. కుటుంబంలో కూడా మీ మాట నెగ్గించుకోవడానికి ఓపికగా ఉండండి. ఆత్మవిశ్వాసంలో ప్రతిదీ సాధ్యమవుతుందని ఈ రోజు నిరూపిస్తుంది. వెనక్కి తగ్గకండి, కేవలం దృఢంగా ఉండండి. మరి స్నేహితులారా, అదే విధంగా మీ పని జీవితానికి లాభం కలుగుతుంది. ఇది వినయం మరియు భావోద్వేగ అంతర్దృష్టిని ప్రోత్సహిస్తుంది. మరి స్నేహితులారా, కానీ ప్రస్తుత క్షణం యొక్క అనుభవాలు స్వీకరించడం మీ వృత్తి అధ్యయనంలో సామర్థకమైన వృద్ధిని కలిగిస్తుంది. మీ ముందు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు కేవలం హాబీగా మాత్రమే భావించిన మీ ప్రతిభ నుండి మీరు జీవనోపాధి సంపాదించవచ్చు. జీవితంలోని ప్రతి రంగంలో కొత్త మార్పులు వస్తాయి. ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు మీ జీవితం పట్ల సంతృప్తి అనుభవిస్తారు మరియు కార్యాలయంలో ఈ రోజు శక్తివంతంగా మరియు భావోద్వేగంతో నిండినట్లు అనిపిస్తుంది. మీరు సహజంగానే ఒక సంరక్షణ వాతావరణాన్ని సృష్టిస్తారు. అదే విధంగా విజయం సాధించడానికి ప్రేరణ పొందినట్లు కూడా అనిపిస్తుంది. మీ దృఢ సంకల్పం సృజనాత్మక విజయాలకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా సామూహిక ప్రయత్నాలతో వృత్తిపరమైన సంబంధాల ఉద్వేగం ముందుకొస్తుంది. అందుకే నిజ జీవితంలో ఉండండి మరియు ఉత్పాదకతతో ఉంచడానికి స్పష్టమైన సరిహద్దును నిర్వహించండి. మరి స్నేహితులారా, తులారాశి వారికి ఈ రోజున మీ సహజ సమతుల్యతకు, శాంతియుత స్వభావానికి భంగం కలిగించే కొంతమంది వ్యక్తుల స్వభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వ్యక్తుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి, లేదంటే అనవసరమైన గొడవలు, భేదాలు రావచ్చు. మరి స్నేహితులారా, మొదటిగా పా అనే అక్షరం ఉన్న వ్యక్తులు విపరీతమైన అహంభావం మరియు పట్టుదల ప్రదర్శిస్తారు. వారి ఆలోచనే సరైనదని వారు బలంగా నమ్ముతారు. తులారాశి వారు సహజంగా న్యాయం కోసం వాదిస్తారు. మీరు మీ మాటలను ఎదుర్కొన్నప్పుడు లేదా వీరి అభిప్రాయాలను అంగీకరించినప్పుడు వారు దానిని వ్యక్తిగత దాడిగా భావించి వెంటనే మీతో గొడవకు దిగే అవకాశం ఉంది. వీరు వాదనను పెంచుతారు, కానీ రాజీకి రారు. వీలైనంత వరకు వీరి నుండి దూరం పాటించండి. ముఖ్యమైన ఆర్థిక లేదా వృత్తిపరమైన చర్చలకు ఈ రోజు వాయిదా వేయండి. అలాగే వా అనే అక్షరం ఉన్న వ్యక్తులతో ఈ రోజు నిశ్చలత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. వారు తాము అనుకున్న దానికి కట్టుబడి ఉంటారు. మీరు మీ అభిప్రాయాలను, ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన వాటిని వీరిపై రుద్దాలని ప్రయత్నిస్తే వారి నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుంది. దీని వలన మీ బంధాల్లో విభేదాలు తలెత్తి మాటలు పెరిగి పరిస్థితి చేదాటిపోవచ్చు. ఈ రోజున వీరితో ముఖ్యమైన ఒప్పందాలు లేదా భావోద్వేగ చర్చలు చేయకుండా ఉండడం మంచిది. వారి అభిప్రాయాలను వినండి, కానీ వెంటనే స్పందించవద్దు. అలాగే భా అనే అక్షరం మరియు ఈ భా అనే అక్షరం ఉన్నవారు ఆధిపత్య ధోరణి కలిగి ఉంటారు. వారు ప్రతి విషయంలోనూ తమ అధికారాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. తులారాశి వారికి సమానత్వం ముఖ్యం. ఆధిపత్యాన్ని మీరు అంగీకరించినప్పుడు లేదా మీ న్యాయబద్ధమైన వాదనతో వీరిని ఎదుర్కొన్నప్పుడు అది ఘర్షణ వాతావరణానికి దారితీయవచ్చు. మీ పైన పై చేయి సాధించడానికి వీరు ప్రయత్నిస్తారు. ఈ రోజున వీరితో అనవసరమైన పోటీకి వెళ్లవద్దు. వారిని ప్రశంసించడం ద్వారా లేదా వారి నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం ద్వారా విభేదాలు తగ్గించుకోవచ్చు. అలాగే తరువాత ఆ అనే అక్షరం ఉన్న వ్యక్తులు వీరు ఈ రోజున భావోద్వేగ పరంగా తొందరపాటు మరియు కొంచెం అస్థిరతను ప్రదర్శిస్తారు. చిన్న విషయాలను కూడా వీరు అతిగా స్పందించే అవకాశం ఉంటుంది. వీరి తొందరపాటు నిర్ణయాలను లేదా స్పందనను తులారాశి వారు విమర్శిస్తే అది పెద్ద గొడవకి దారి తీయవచ్చు. వీరి భావోద్వేగాల కారణంగా మీ ప్రశాంతత దెబ్బతినవచ్చు మరియు వీరి స్పందనలకు వ్యక్తిగతంగా తీసుకోకండి. వీరు భావోద్వేగంగా అస్థిరంగా ఉన్నప్పుడు వారిని ఒంటరిగా వదిలేయండి. తులారాశి వారు ఈ రోజున మీ మనశ్శాంతిని కాపాడుకోవడానికి ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన నిర్ణయాలు, చర్చలు లేదా వాదనలకు దూరంగా ఉండండి. ఓపికగా వ్యవహరించడం మీకు అత్యంత
శ్రేయస్కరం. మరి స్నేహితులారా, తులారాశి వారికి ఈ రోజు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజు ఆంజనేయ స్వామి అనగా హనుమంతుడు అనుగ్రహం పొందడానికి ఈ రోజు ఈ పరిహారం పాటించండి. ఇది మీ జీవితంలో ధైర్యాన్ని, సమతుల్యతను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. మరియు మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత మీ సమీపంలోని రావి చెట్టు నుండి 11 పచ్చి రావి ఆకులు తీసుకోండి, కింద పడినవి కాకుండా. మరియు స్నేహితులారా, ఈ 11 ఆకులను శుభ్రం చేసి ప్రతి ఆకుపై కుంకుమ, గంధం లేదా ఎరుపు రంగు పెన్ను ఉపయోగించి శ్రీరామ లేదా జై శ్రీరామ్ అని రాయండి. మరియు ఈ ఆకులను దారంతో మాలగా కట్టి హనుమాన్ ఆలయంలో హనుమంతుడి విగ్రహానికి సమర్పించండి. అలాగే నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా లేదా ఏదైనా కాళీమాత స్తోత్రాన్ని ఒకసారి పఠించండి. ఈ పరిహారం మీకు శారీరక, మానసిక బలాన్నిస్తుంది మరియు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. వ్యాపారంలో నష్టాలు ఆగిపోయి పనులు మళ్లీ మొదలవుతాయి. ఇది తులారాశి యొక్క సమతుల్యతను పెంచుతుంది. మరియు స్నేహితులారా, ఈ పరిహారాలు పాటించి మీ జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.